హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. చాలామంది ఇటీవల చూస్తే వైవాహిక జీవితం ఒక సన్నని దారంగా బంధం పలుచబడి తెగే వరకు లాగి చివరికి కోర్టుకు వెళ్ళి విడాకులకు అప్లై చేయటం, విడాకులు కోరుకోవటం, చిన్న చిన్న మనస్పర్ధలే అవి పెద్దగా చిలికి చిలికి గాలివని అంటారు కదా, అలా మారి ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ గురించో దేని గురించి చేయటం వల్ల చాలామంది వైవాహిక జీవితం నుంచి విడిపోతున్నారు, విడాకులకు అప్లై చేస్తారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిన్న ఒక కేసు విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మీ పర్సనల్ గొడవలకి ఒక యుద్ధ భూమిలా కోర్టులను మార్చొద్దండి. మధ్యవర్తి ద్వారా మీరు ఏకం కావడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు కోర్టును ఒక యుద్ధ భూమిలా మార్చకూడదు. మరికొంతమంది వాటి కోసం ఆధారాల కోసం ఆ వైవాహిక బంధం నుంచి విడిపడాలనే ఇదిలో కొన్ని ఏఐ అంటే కృత్రిమ మేధస్సు ద్వారా కూడా కొన్ని సాక్ష్యాలు సృష్టించడం, ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవటం, ఒక కోర్టుని ఒక యుద్ధభూమిలా మారుస్తున్నారు. ఇది తగదని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. తమకున్న విస్తృతమైన అధికారాలను ఉపయోగించి 62 రోజులు మాత్రమే అయింది వాళ్ళు వివాహం చేసుకొని. అయితే వాళ్ళు కలిసి లేదు, 10 ఏళ్లుగా విడిగా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం విస్తృతమైన అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఒక జంటని విడిపోవడానికి విడాకులు మంజూరు చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. తీవ్రమైన వ్యాఖ్యలు ఇవి. వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలో సంబంధిత కౌన్సిలర్స్ ద్వారా తెలుసుకోవాలి. మధ్యవర్తుల ద్వారానే ఈ జంట విడిపోకుండా ఉండాలి. కానీ ఒకవేళ విడిపోవాలనుకుంటే మధ్యవర్తుల ద్వారానే చేసుకోవాలి. అంతేగాని కోర్టులను ప్రతిసారి ఆశ్రయించి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని కూడా వాళ్ళని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది తాజాగా సుప్రీంకోర్టు సగటు వైవాహిక జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నటువంటి సూచనలను కూడా మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ.